అరేబియన్ నైట్స్. పూర్వం సాసాన్ రాజులలో షారియార్ అనే గొప్ప రాజు ఉండేవాడు. స్త్రీలందరూ గుణవంతులు కాదని, వ్యభిచారం చేస్తారని భావించి తన భార్య వ్యభిచారం చేసిందని తెలుసుకొని ఆమెను చంపించాడు. తరువాత తన వజీరుతో ప్రతి రాత్రి తన వద్దకు ఒక కన్యను పంపమని చెప్పాడు. అలా వచ్చిన కన్యను అతను ఆ రాత్రి అనుభవించి మరుసటి రోజు ఉదయాన్నే ఆమెకు శిరచ్ఛేదనం చేస్తూ వచ్చాడు. ఇది 3 సంవత్సరాల పాటు జరిగింది. ప్రజలు చెల్లాచెదురయ్యారు. ఇంకా మిగిలి ఉన్న ఆడపిల్లలు దేశాన్ని వదిలి పారిపోయారు. చివరికి నగరంలో ఒక కన్నపిల్ల కూడా మిగిలిలేదు. రాజు ఎప్పటిలాగే ఆ రాత్రి తన కోసం ఒక కన్యను తీసుకురమ్మని వజీరుని అడిగాడు. వజీరు నగరమంతా వెతికాడు, కాని ఒక్కరు కూడా దొరకలేదు. వజీరు నిరాశ చెంది రాజు తనని ఏమి చేస్తాడో అని భయపడి ఇంటికి తిరిగి వచ్చాడు. వజీరుకు 2 కుమార్తెలు ఉన్నారు. అందరిలో ఆకర్షణలో, తెలివిలో, ప్రతిభలో వారు ఎవరికీ తీసిపోరు. పెద్ద పిల్ల పేరు షహరజాద్, చిన్నదాని పేరు దునియాజాద్. షహరజాద్ అన్ని గ్రంథాలను, పురాణాలను, ఇతిహాసాలను చదివింది. ఆమె వద్ద 1000 కథలు, కవితలు ఉండేవి. ఆమె చక్కగా కథ చెప్పే నేర్పరి. ఆమె తన తండ్రి బాధగా ఉండటం గమనించి, ఎందుకు అలా కుంగిపోయి బాధలో ఉన్నావు? సుఖాలు ఎంత శాశ్వతమో దుఃఖాలు కూడా అంతే శాశ్వతం. ఇవి కూడా కాలగర్భంలో కలిసిపోతాయి అంది. ఆమె అలా అనేసరికి వజీరు తన పెద్ద కుమార్తెతో రాజుగారి ఉదంతం అంతా చెప్పాడు. అంతా విని షహరజాద్ తన తండ్రి సంతోషం కోసం, నాన్నా, నన్ను రాజుగారికిచ్చి పెళ్లి చెయ్యి. నేను బ్రతికితే బ్రతుకుతాను. ఒకవేళ నేను చనిపోతే ముసల్మాన్ ఆడపిల్లలను రాజుగారి కోపం నుంచి కాపాడి వారి రుణం తీర్చుకుంటాను అంది. అమ్మా, అల్లా నిన్ను కాపాడుగాక. నిన్ను ఈ ఘోర ప్రమాదానికి గురిచేయలేను అన్నాడు వజీరు. లేదు నాన్నా, నేను చెప్పినట్టు జరిగి తీరాలి. ప్రమాదం సంగతి నాకు వదిలేయని పట్టుబట్టింది. వజీరు ఆమెకు పెళ్లి బట్టలు సిద్ధం చేసి ఈ మాట రాజుతో చెప్పడానికి వెళ్ళాడు. అప్పుడు షెహరజాద్ తన చెల్లెల్ని పిలిచి, నేను రాజుగారితో గదిలో ఉన్నప్పుడు నీకోసం కబురు చేస్తాను. నువ్వు నన్ను ఏదైనా మంచి కథ చెప్పమని అడుగు. అల్లా అనుగ్రహంతో నా కథలతో ముసల్మాన్ స్త్రీలకు ఆపద తొలగిస్తాను అంది. ఆ రాత్రి వజీరు తన పెద్ద కుమార్తెను రాజుగారి గదిలోకి పంపాడు. రాజుగారి కామక్రియలు ముగించినాక ఆమె ఏడవటం మొదలుపెట్టింది. రాజు కారణం అడిగితే నా చెల్లికి వీడ్కోలు చెప్పుకోవాలి అన్నది. రాజు దునియాజాద్ను తెమ్మని చెప్పాడు. దునియాజాద్ వచ్చి, అక్కా, తెల్లవారేదాకా ఒక మంచి కథ చెప్పు అని అడిగింది. పెద్దమ్మాయి కథ ప్రారంభించింది. అది ముగియకుండానే తెల్లవారింది. షహరజాద్ కథ చెప్పడం మానేసింది. ఆ కథ పూర్తయినదాకా ఆమె శిరచ్ఛేదనాన్ని రాజు వాయిదా వేశాడు. తెల్లవారేలోపుగా కథ ముగియకపోవడం, కొత్త కథ మధ్యలో ఉండటం జరుగుతూ వచ్చింది. తెల్లవారగానే షహరజాద్ కథ చెప్పడం మానేసటం చేత, వింటున్న కథ పూర్తి అవ్వాలని రాజుకు కూడా ఆసక్తి ఉండటం చేత రాజు ఆమె శిరచ్ఛేదనాన్ని అలాగే వాయిదా వేస్తూ పోయాడు. షహరజాద్ తన కథలను 1001 రాత్రులు చెప్పింది. ఈ కథలు పూర్తి చేసే లోపుగా ఆమె ఒక పిల్లాడిని, 2 కమల పిల్లల్ని కన్నది. అప్పటికి రాజుకు ఆమె పట్ల గొప్ప అభిప్రాయం ఏర్పడింది. ఆమెను శాస్త్రోక్తంగా వివాహం చేసుకుని తన చెల్లెల్ని తన తమ్ముడికిచ్చి పెళ్లి చేశాడు. ఈ అరేబియన్ రాత్రుల కథలు జగత్ప్రసిద్ధమయ్యాయి. అలా అల్లావుద్దీన్ అద్భుత దీపం, నావికుడు సింద్బాద్, అలీబాబా 40 దొంగలు, ఒకరోజు రాజులాంటి ఎన్నో కథలు వీటిలోవే. ఇందులో మన భారతీయ ప్రాచీన సాహిత్యం నుంచి తీసుకున్న కథలు కూడా ఎన్నో ఉన్నాయి. ఈ అరేబియన్ నైట్స్ కథలను ప్రేక్షకులందరూ ఆదరిస్తారని కోరుకుంటూ తదుపరి భాగంలో మళ్ళీ కలుద్దాం. సెలవు.